శుక్రవారం, శనివారం, ఆదివారం. సోమవారం బాగుంది. నీకు సోమవారం బాగుంటుంది అబ్బాయి. 13 ఇవాళ 13, 14, 15, 16, 17, 18, 19. 18 నాడు పెట్టుకో. అండ్ నీ అక్షరాల్లో దైవానుగ్రహం ప్రకారం చూస్తే కనుక ఐ అనే పదం నీకు సెట్ కాదు, తీసేసి. లేదంటే నా పేరు సాయి కాబట్టి సాయి ఎస్ ఏ తీసేయి, ఎస్ఐ పెట్టుకో, బాగుంటుంది. ఏంటి వీడియో ఆన్ చేశాడు కానీ శుక్రవారాలు, గ్రహాలు, న్యూమరికల్ సంఖ్యాశాస్త్రాలు చూస్తున్నాడు అనుకుంటున్నారా? రైట్. విషయం ఏంటంటే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపినటువంటి టీవీకే పార్టీకి సంబంధించి అధికారం వచ్చేసింది. దీనికి సంబంధించి కూడా విజయ్ సీఎం అయిపోయాడు, అంతా బాగానే ఉంది. అయితే రిక్కీ రాధన్ పండిత్ ఈ పేరు బాగా మారిమోగిపోతుంది. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనే కోటా కింద తమిళనాడు సర్కారు భాగమైనటువంటి ఈ యొక్క ఏదైతే పదవి ఉందో, విజయ్కి అత్యంత నమ్మకస్తుడైనటువంటి జ్యోతిష్యుడికి ఈ పదవిని కట్టబెట్టాడు. సరే, ఈ పదవి కట్టబెట్టడానికి గల కారణం ఏముంది ఏంటంటే, ఒకానొక సందర్భంలో ఈ రాధన్ పండిత్ విజయ్ సీఎం అవుతారని, దీనికి సంబంధించి కూడా గ్రహాలు అనుకూలిస్తున్నాయని, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయనకు పట్టం కడతారని చెప్పి చెప్పాడంట. అది నిజమైందంట. సంఖ్యాబలంగా, గ్రహరాశుల బలంగా అట్లా అని చెప్పేసి, ఇట్లా అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. సో సరే, ఈయన ఆధ్వర్యంలో నాకు సీఎం వచ్చింది కదా, ఒకానొక సందర్భంలో అయితే ఒక మెయిల్ అయితే జరిగింది కదా, ఈయనకు కూడా ఒక మెయిల్ చేద్దామని అనుకున్నాడా, లేకుంటే జ్యోతిష్క బలంతోనే ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకున్నాడో తెలియదు. కానీ ఈ రిక్కీ రాధన్ పండిత్ అనే ప్రముఖ జ్యోతిష్యుడికి ప్రభుత్వ ఓఎస్డీగా బాధ్యతలు అప్పచెప్పారంట. అయితే దీనిపైన విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకించాయంట. విపక్షాలు మొత్తం మీద కూడా విరుచుకుపడేసరికి ఎందుకు వచ్చిన తలరూపిన ఆయన అని చెప్పేసి ఈ రిక్కీ రాధన్ పండిత్ అనే జ్యోతిష్కుడిని కూడా ఆ ఓఎస్డీ పదవి నుండి కూడా బాధ్యతలు తప్పిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారంట. ఎవరు? తమిళనాడు సర్కార్. సో మొత్తం మీద ఈ నిర్ణయం అనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపింది అనుకోవచ్చు. సో విజయ్ చేసినటువంటి ఈ పని మీద మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.